నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. కానీ కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలి, ఆల్టర్నేట్ని చూడాలి, ఇక దశాబ్దాల తరబడి ఏలుబాటుతున్న కుటుంబాలకు చెక్ పెట్టాలి అని కొన్ని చోట్ల పెద్దగా నినాదం వినిపిస్తోంది. దాంట్లో అవనిగడ్డ గురించి చెప్పాలి. ఇప్పటికే దశాబ్దాల తరబడి అవనిగడ్డలో 2 కుటుంబాల ఆధిపత్యమే ఎక్కువగా ఉంది అన్న విషయం మనందరికీ తెలుసు. అదొకటి సింహాద్రి, ఇంకొకటి మండలి బుద్ధప్రసాద్ కుటుంబాలకు సంబంధించి. ఈ నేపథ్యంలో మండలి బుద్ధప్రసాద్ కాకుండా ఇంకొక కొత్త అభ్యర్థిని తీసుకోవాలి, ఆ అభ్యర్థి పైన ఒక పార్టీ కాదు అన్ని పార్టీల చూపు పడుతోందని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా క్యాండిడేట్, ఎందుకు మండలి బుద్ధప్రసాద్కి చెక్ పెట్టాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడాలని. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. శ్రీకాంత్ గారు, ఏంటి అంటే కొన్ని దశాబ్దాల ఆధిపత్య పోరాటాల ప్రతి విషయంలో అధిక జోక్యం వల్ల జరిగే అనర్థం అనుకోవాలా? ఎందుకు అవనిగడ్డ రాజకీయం మారబోతోంది? 62, 67 ఆ ఎన్నికల్ని మినహాయించుకుంటే ఆ 62లో ఏర్పడింది అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా. అప్పటి కృష్ణా జిల్లా ఏర్పడితే మీకు 62, 67 ఎన్నికల్లో రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ అని ఆయన ప్రాతినిధ్యం వహించారు, కమ్మ సామాజిక వర్గం. ఆయన తర్వాత నుంచి ఏంటంటే అవనిగడ్డ పూర్తిగా కాపుల యొక్క సాంద్రత ఉన్నటువంటి నియోజకవర్గం. కాపుల తర్వాత మత్స్యకారులు చాలా ప్రాధాన్యత గల పాత్ర పోషిస్తారు. మీకు మండలి వెంకటకృష్ణారావు గారు, బుద్ధప్రసాద్ గారు నాన్నగారు 72లో ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి, అంటే అంత క్రితం ఆయన ఉన్నప్పటికీ శాసనసభకు పోటీ చేసి వరుసగా 72, 78, 83 ఎన్నికల్లో కూడా వరుసగా తెలుగుదేశం ప్రభంజనాల్లో కూడా గెలిచినటువంటి నేతగా మండలి వెంకటకృష్ణారావు గారు ఖ్యాతి వహించారు. మండలి వెంకటకృష్ణారావు గారు 83లో కూడా గెలవడానికి ముందు జలగం వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు వాళ్ళ మంత్రివర్గాల్లో రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన రాణించారు. రాణించిన తర్వాత 85 ఎన్నికల నుంచి సింహాద్రి సత్యనారాయణ గారు ప్రవేశించారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అవనిగడ్డ నియోజకవర్గాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని సింహాద్రి సత్యనారాయణ గారిని తీసుకురావడం, సింహాద్రి కుటుంబం గ్రామ స్థాయి రాజకీయాల నుంచి, మండల స్థాయి రాజకీయాల నుంచి నియోజకవర్గ స్థాయిలోకి ఎలా మండలి కుటుంబం ప్రవేశించిందో అట్లాగే సింహాద్రి కుటుంబం కూడా సత్యనారాయణ గారు ప్రవేశించి 85, 89, 94 వరుస ఎన్నికల్లో సింహాద్రి సత్యనారాయణ గారు గెలిచారు. వరుసగా 2 సార్లు మండలి కృష్ణారావు గారిని, ఆ తర్వాత బుద్ధప్రసాద్ గారిని ఓడించారు. 94 ఎన్నికల్లో బుద్ధప్రసాద్ గారు ఓడిపోయారు. మీకు 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో 167 స్వల్ప ఓట్ల తేడాతో మండలి వెంకటకృష్ణారావు గారు ఓడిపోయారు సింహాద్రి సత్యనారాయణరావు గారి చేతిలో. ఆ తర్వాత 94 ఎన్నికల తర్వాత సింహాద్రి సత్యనారాయణ గారు ఆయన కూడా రాష్ట్ర మంత్రి కావటం, ఒక వెలుగు వెలగటం, ఇదంతా చరిత్ర. 99 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే మండలి బుద్ధప్రసాద్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత సింహాద్రి సత్యనారాయణ గారు ఆయన పరమపదించడం. 2009 ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే బందరు శాసనసభకి అట్లాగే బందరు లోక్సభకి అంత క్రితం ప్రాతినిధ్యం వహించిన అంబటి బ్రాహ్మణయ్య గారిని తీసుకొచ్చి ఆయన అవనిగడ్డలో నించోబెట్టి ఆయన 2009లో ఆయన గెలుపొందడం జరిగింది. 13 నాటికి ఏమైందంటే అంబటి బ్రాహ్మణయ్య గారు మరణించడం, ఉప ఎన్నికలో బ్రాహ్మణయ్య గారి కుమారుడు శ్రీహరిప్రసాద్ ఆయన గెలవడం జరిగింది. అట్లా దశాబ్దాల తరబడి మండలి సింహాద్రుల తర్వాత అంబటి బ్రాహ్మణయ్య గారు ఆయన కుమారుడే అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా నియోజకవర్గం నుంచి పూర్తిగా వెలుపలికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ మీకు 14 ఎన్నికలకి బుద్ధప్రసాద్ గారు ఎక్కడికి వెళ్ళాలి అని కాంగ్రెస్ పార్టీలో పుట్టారు, కాంగ్రెస్ పార్టీలో పెరిగారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేరారు. ఎవరు ఊహించలేదు. బుద్ధప్రసాద్ గారు అసలు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశంలోకి వస్తారని ఎవరు ఊహించలే. ఈ మధ్యలో బూరగడ్డ రమేష్ నాయుడు గారిని ఆయన ఓడిపోతుండేవారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఆ తర్వాత మళ్ళీ మీకు బుద్ధప్రసాద్ గారు తెలుగుదేశంలోకి వచ్చి చేరిన తర్వాత సింహాద్రి రమేష్ గారు, ఈ సింహాద్రి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారేమో స్వయాన సింహాద్రి సత్యనారాయణ గారి కుమారుడు. సింహాద్రి చంద్రశేఖర్ గారిని చాలాసార్లు ఎన్నో రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ పార్టీలకు ఆహ్వానించిన ఆయనకున్నటువంటి హైదరాబాద్లో ఆయనకున్న సౌమ్య నర్సింగ్ హోమ్ ఏదైతే కార్ఖానాలో ఉందో, ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఆంకాలజీ సర్జన్ కాబట్టి ఆయనకున్న బిజీ వల్ల, ఆయనకున్నటువంటి ఆ హస్తవాసి వల్ల ఆయన క్రియాశీలక రాజకీయాలకు రాలేదు. వీళ్ళ కుటుంబానికి సంబంధించి సింహాద్రి రమేష్ బాబు గారిని ఆయన పోటీ చేస్తుండేవారు. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. 14కి వచ్చేటప్పుడు బుద్ధప్రసాద్ గారు గెలుపొందిన తర్వాత సింహాద్రి రమేష్ వైకాపాలో ఉన్నారు.
19 ఎన్నికలకి సింహాద్రి రమేష్ గారు గెలిచారు బుద్ధప్రసాద్ గారి మీద. 24 ఎన్నికలకు తిరిగి బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు గెలుపొందారు. ఏ పార్టీ ద్వారా? జనసేనలో చేరారు. ఓకే. 14 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో గెలిచి డిప్యూటీ స్పీకర్ అయ్యి అంత క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కూడా రాణించిన బుద్ధప్రసాద్ గారు 2024 ఎన్నికలకి ఎకాఏకిన ఎవరూ ఊహించని విధంగా 11th అవర్లో జనసేన పార్టీ కండువా ఒప్పుకోవాల్సి చివరి నిమిషం కదా, చాలా ఏమైందంటే తిరుపతి, అవనిగడ్డ ఇట్లా కొన్ని నియోజకవర్గాల్ని జనసేనలోకి విడిచిపెట్టారు కూటమిలో భాగంగా. విడిచిపెట్టిన తర్వాత ఏమైందంటే మీకు ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే అన్ని పార్టీలు ఒక అభ్యర్థి వైపు చూస్తున్నాయి. ఆ అభ్యర్థి పేరు వికృతి శ్రీనివాసరావు, వికృతి ఇన్ఫ్రా అధినేత, రియల్టరు. ఆయన జనసేన నుంచి పోటీ చేస్తారు అని అందరూ ఊహించారు. అవనిగడ్డ నియోజకవర్గం ఏంటంటే ఒక దశలో మీకు బొండాడ ఇంజనీరింగ్ గ్రూప్, బొండాడ రాఘవేంద్రరావు గారి పేరు వినిపించింది. అట్లాగే సుప్రసిద్ధ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గారి పేరు వినిపించింది. ఇంకా స్థానికంగా అంత క్రితం మీకు 2019 ఎన్నికల్లో ముత్తంశెట్టి కృష్ణారావు గారు నోవా కాలేజెస్ ఆయన పోటీ చేస్తే 28,000 ఓట్లు ఆయనకు వచ్చినాయి. ఆయన తర్వాత అక్కడి నుంచి క్రియాశీలక రాజకీయాలు, అక్కడి నుంచి ఆ నియోజకవర్గం నుంచి ఆయన వైదొలిగారు. కాసేపు అది పక్కన పెడితే ఇంతమంది పేర్లు వినిపించిన నేపథ్యంలో ఏంటంటే మీకు వికృతి శ్రీనివాసరావు గారి పేరు ఫైనల్స్కి వచ్చేసింది. ఫైనల్స్కి రావటం వెనుక వికృతి శ్రీనివాసరావు గారు ఏంటంటే ఖచ్చితంగా ఆయన స్థానికుడు, ఆ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. అట్లాగే అంచెలంచెలుగా ఆ నియోజకవర్గం నుంచి ఆయన రియల్టర్ రంగంలో కావచ్చు, మన హైదరాబాద్లో ఉన్న మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా నిర్మించింది వారే, ఓకే, ఒక బిల్డర్గా. ఇట్లా ఎన్నో చెప్పుకోదగ్గ నిర్మాణాలని ఆయన చేపట్టడం కావచ్చు. దాంతో ఏంటంటే ఒక కొత్త నాయకత్వం, ఒక కొత్త రక్తం, ఒక యువ రక్తం క్రియాశీలక రాజకీయాలు కనిపించేటప్పటికీ నియోజకవర్గంలో కూడా ఆశావహులు ఎలా ఉన్నారంటే దశాబ్దాల తరబడి ఆ కుటుంబం, లేకపోతే దశాబ్దాల తరబడి ఈ కుటుంబం, రెండు కుటుంబాల మధ్య చేజిక్కించుకున్నటువంటి నియోజకవర్గం. అది ఒక్కసారిగా ఏమైపోయిందంటే ఒక కొత్త రక్తం, కొత్త నాయకత్వం వచ్చేటప్పటికి వారి వైపు వాళ్ళు ఆకర్షితులు కావడం జరిగింది. అట్లాగే ఆయన శుభాశుభాలకు ఆయన అక్కడ హాజరు కావటం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే దశాబ్దాల తరబడి మా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి ఒక కొత్త రక్తం, ఒక యువ రక్తం బయలుదేరిందని, ఖచ్చితంగా జనసేనలో అతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని మండల బుద్ధప్రసాద్ గారు ఎదురెళ్ళి జనసేనలో చేరారు. చేరడం, గెలవటం అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వాస్తవానికి ఒకసారి ఆ నియోజకవర్గం యొక్క తీరుతెన్నులను ఒకసారి మనం పరికించి చూస్తే నియోజకవర్గంలో ఎవరైనా ఎక్కడైనా శాసనసభ్యుడిని ఆహ్వానించడం పరిపాటి, ఏ కార్యక్రమానికైనా మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే శాసనసభ్యుడు బుద్ధప్రసాద్ గారు అయినప్పటికీ అన్ని కార్యక్రమాలకి శుభాశుభాలకి వికృతి శ్రీనివాసరావు గారు అందరూ ఆహ్వానిస్తున్నారు. ఆయన జనసేన ఎప్పుడైతే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదో వికృతి శ్రీనివాసరావు గారు కూడా ఆయన తటస్థంగా ఉండిపోయారు. తటస్థంగా ఉండిపోయిన తర్వాత ఈవేళ తెలుగుదేశం పార్టీకి అక్కడ ఒక ఫేస్ కావాలి. బుద్ధప్రసాద్ గారు జనసేనలో ఉన్నారు, తెలుగుదేశానికి ఒక నాయకుడు అవసరం. అట్లాగే సింహాద్రి రమేష్ గారు, అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కలిసి పెరిగారు. అక్కడే చదువుకున్నారు అంబటి రాంబాబు గారు కూడా. సింహాద్రి రమేష్ గారు కూడా వెలుపులు ఉండేటప్పటికి ఓడిపోయారు కదా, ఇన్యాక్టివ్గా ఉంటారు, సహజాతి సహజం. కాబట్టి వైకాపాకు ఒక ఫేస్ కావాలి, అక్కడ బీజేపీ వాళ్ళకు ఒక ఫేస్ కావాలి, జనసేనకు కూడా భవిష్యత్తులో ఒక ఫేస్ కావాలి. బుద్ధప్రసాద్ గారి కెరీర్ ఆల్మోస్ట్ ఆల్ ఒక చరమదశకు వచ్చిందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయన రాష్ట్ర మంత్రి చేశారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు చేశారు, డిప్యూటీ స్పీకర్ చేశారు. మండల వెంకట కృష్ణారావు గారు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభిస్తే ఆయన ప్రపంచ సాహితీ సభలు బుద్ధప్రసాద్ గారు ప్రారంభించారు. అట్లాగే తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి ఎనలేని సేవ చేసినటువంటి తెలుగు వారిలో బుద్ధప్రసాద్ గారు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. ఎంత ముందు వరుసలో ఉంటారంటే తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసినటువంటి, అసలు వేమన పద్యాల్ని పూర్తి స్థాయిలో వాటిని వెలికి తీసి పరిశోధించి వాటిని ప్రపంచానికి అందజేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ గారి సమాధి లండన్లో ఎక్కడుందో వెళ్ళి పరిశోధించి కనిపెట్టారు బుద్ధప్రసాద్ గారు. ఆ స్థాయిలో పరిశోధించారు ఆయన. అట్లాగే దివిరత్నాలని ఆ దివిసీమ అంటారు దాన్ని, అవనిగడ్డ ప్రాంతం. మీరు చూసారు లేదో నాకు తెలియదు. అచ్చంగా స్వచ్ఛంగా మనం మాట్లాడుకుంటే స్వర్గం ఇట్లా ఉంటుందా అనేటటువంటి విధంగా దివిసీమ ఉంటుందండి వీడియోస్లో. ఒకవైపు కృష్ణానది పరివాహక ప్రాంతం, మరొక వైపు సాగర తీరం, అట్లాగే మీకు పంట పొలాలు, అసలు సస్యశ్యామలమైనటువంటి సుక్షేత్రమైనటువంటి మాగాణులు అంటే అట్లాంటి మాగాణుల్ని మనం చూడొచ్చు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. అలా అందరం కోనసీమ గురించి మాట్లాడతారు కానీ చాలామంది దివిసీమ గురించి మాట్లాడరు. మనకి అక్కడికి వెళ్తే కానీ అర్థం అవ్వదు అనమాట అది ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి.
అలా దివి రత్నాలు అని చెప్పి ఆ దివిసిములో పుట్టిన తెలుగు మహామహనీయులు అందరి గురించి ఒక అద్భుతమైనటువంటి సమాచారం, గ్రంథాలు, వాటినన్నింటిని వెలుగు తీసుకొచ్చారు బుద్ధప్రసాద్ గారు. అయితే ఇక్కడ ఏంటంటే దశాబ్దాల తరబడి ఒక తరహా రాజకీయాన్ని, ఒక తరహా పెద్దరికాన్ని, ఒక తరహా వ్యక్తిత్వాల్ని చూసేసినటువంటి సరికొత్త ప్రజానీకం ఏంటంటే ఒక సరికొత్త నాయకత్వాన్ని ఆశిస్తుంది, సరికొత్త ముఖాల్ని వాళ్ళు కోరుకుంటున్నారు నియోజకవర్గ స్థాయిలో. అది వికృతి శ్రీనివాసరావు గారికి ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీలు ఆయన వైపు దృష్టి సారించారు. తెలుగుదేశం నుంచి పిలుపుంది, వైకాపా నుంచి పిలుపుంది, జనసేన నుంచి పిలుపుంది, భాజపా నుంచి పిలుపుంది. అంటే ఇప్పుడు ఈయన ఆధిపత్యం అంటే జోక్యం ఏమన్నా ఎక్కువై పక్కన పెడుతున్నారా, లేకపోతే మండలి బుద్ధప్రసాద్ గారి జోక్యం కాదు, నియోజకవర్గాల్లో ఏమైపోయిందంటే కొత్త ఫేస్ కోసం న్యూ ఫేసెస్ కావాలి, న్యూ లీడర్స్ కావాలి, న్యూ వేవ్, యంగ్ టర్క్స్, యంగ్ బ్లడ్, న్యూ బ్లడ్ కావాలి పాలిటిక్స్లో అనేటటువంటిది నియోజకవర్గాల్లో వినిపిస్తోంది. ఆ వినిపిస్తున్నటువంటి దృష్ట్యా వికృతి శ్రీనివాసరావు గారి పేరు ఇవాళ ముందు వరుసలో ముందంజలోకి వచ్చింది. ఆయన కూడా సేవా కార్యక్రమాలతో అక్కడే ఎవరైనా పోటీ చేసి ఓడిపోయారనుకోండి వచ్చేస్తారు. కొంతమంది పోటీ చేసి ఓడిపోతే ఏం చేస్తారంటే నేను తిరిగి గెలుస్తాను, మురళీమోహన్ గారు రాజమండ్రిలో ఇల్లు కట్టుకుని నేను మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఆయన గెలిచేంత వరకు నేను ఎంపీగా గెలిచేంత వరకు రాజమండ్రిలో ఉంటాను, ఇల్లు కట్టుకున్నారు. అట్లాగే అక్కడే ఉంటారు నియోజకవర్గంలో, హైదరాబాద్లో నివసించేటటువంటి వాళ్ళు. కానీ ఈయన ఎన్నికల్లో పోటీ చేయాలి. వికృతి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు జనసేనలో. ఆయన పోటీ చేయలేకపోయారు. బుద్ధప్రసాద్ గారు చేరారు జనసేనలో, ఆయన పోటీ చేశారు, ఆయన గెలిచారు. పోటీ చేయకపోయినా నిస్వార్థంగా ఆయన నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక ఫౌండేషన్ స్థాపించి ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. దాంతో ఏంటంటే ఎప్పుడు ఈ కుటుంబాలు కాకుండా వేరొకరికి అవకాశం వస్తే ఇంకొకరికి అవకాశం వస్తుంది అనేటటువంటి ఒక వాతావరణం అయితే అవనిగడ. ఈసారి అండి సంధ్య గారు, ఈవేళ మనం మళ్ళీ చెప్తున్నాం, మార్చి 10 ఈవేళ 2026లో చెప్తున్నాను, 2029 ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. చాలా 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 కోటలు బద్దలవుతాయి. చాలా మంది ఆధిపత్యాలకి గండి పడబోతుంది. చాలా చేంజ్ ఓవర్ అండి, నాట్ రిజల్ట్స్. రిజల్ట్స్ గురించి ఆ ఈక్వేషన్స్, ఆ స్పెక్యులేషన్స్, ఆ ప్రిడిక్షన్స్ ఇప్పుడు నేను మాట్లాడటంలా. మీకు నంబర్ ఆఫ్ చేంజ్ ఓవర్స్ నియోజకవర్గాల్లో చాలా మార్పులు వస్తాయి. న్యూ ఫేసెస్, కొత్త కలయికలు వస్తారు, అన్ని పార్టీల నుంచి వస్తారు. ఓకే, నాట్ ఓన్లీ సీనియర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వైదొలగాలి. అయ్యన పాత్రుడు గారు వైదొలగాలి, చాలా మంది వస్తారా, లేకపోతే వారసులు ఉంటారు. వారసులతో పాటు సరికొత్త నాయకత్వం తెర మీదకి వస్తుంది. అందులో అవనిగడ్డ లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ప్రారంభం కాబోతోంది. అంటే ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనౌన్స్మెంట్ ఉంటుందా, లేకపోతే ఏమో అంటే ఒక సంవత్సరం ముందు, ఎన్నికలు సమీపించే సంవత్సరం ముందు వికృతి శ్రీనివాసరావు గారు ఏ పార్టీలో చేరుతారు, ఏ పార్టీ విధి విధానాలు ఆయనకు నచ్చుతాయి, ఏ పార్టీ ఆయనను పూర్తి స్థాయిలో ఆయనని మీరే మా ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి స్వాగతిస్తారు, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే అందరూ ఆయన గురించి ఆలోచిస్తున్నారు. అయితే పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. ఏది మీద కప్పుకుంటారని తెలియదు, అంతే. చూద్దాం. మీరు అన్నట్టుగా కొత్త రక్తం రావాలి, ఎందుకంటే ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇప్పుడున్న ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఆలోచనలు మార్చుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్నది ఆ కొత్త రకం వస్తే ఆలోచన విధానం మారుతుంది, మార్పులు కూడా చాలా వస్తాయి. చూద్దాం మరి అవనిగడ్డ నుంచే అది ప్రారంభం అయితే సీనియర్లు అందరూ ఇంకా నెక్స్ట్ వారసులను తీసుకురావడమా, లేకపోతే వాళ్ళ వారసత్వంలోనే ఇంకెవరైనా ఉన్నారా అని చెక్ చేసుకోవడం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంటుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.